నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది మోకాళ్ళ నొప్పుల సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు. దీనికి మరి సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పాల్వాయి ఉదయ్ కుమార్ రెడ్డి. హలో డాక్టర్ గారు. హలో అండి. స్థాపించిన కొన్నాళ్ళలోనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఒక లెవెల్లో దూసుకుపోతుంది, చాలా సక్సెస్ రేట్ సాధించింది. ముందుగా మీ హాస్పిటల్ గురించి చెప్పండి. మీరు చెప్పినట్టుగా సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుంది అనలేం, కానీ ఇట్స్ గోయింగ్ గుడ్. అంటే దానికి మెయిన్ రీజన్స్, పిల్లర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. డాక్టర్ శ్రీధర్ సార్, జనరల్ సర్జన్, హిజ్ ఇన్నోవేటివ్ పర్సన్, న్యూ థాట్స్, న్యూ ఐడియాలజీస్ అండ్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కనుక్కున్నారు ఆయన. హిస్ గాట్ పేటెంట్ రైట్స్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అక్రాస్ ఇండియా. సో దానికి ఇంకో స్ట్రాంగ్ పిల్లర్ విక్రమ్ యాడ్ అయ్యాడు. దెన్ people like me have joined, so all together now all brains together put under one shelter. It's going good. Okay. And rapid phase growth undi, and we have got a recent award also national wide ga fastest growing hospital ani, as you rightly said. Glad for that. నేను ముందుగా చెప్పినట్టు అంటే ఏజ్తో సంబంధం లేదు. ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేటివి పెద్దవాళ్ళలోనే చూసాం. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఈ మోకాళ్ళ నొప్పులు ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ అండి. ఇంతకుముందు మీరు అన్నారు పెద్దవాళ్ళని. మన ముందు జనరేషన్స్ వాళ్ళందరూ చూస్తే దే యూస్ టు వర్క్ హార్డ్. అప్పుడు ఫెసిలిటీస్ లేవు, సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ లేవు. దే ఆల్ యూస్ టు వర్క్. లెగ్ వర్క్ ఉండేది, హ్యాండ్స్ వర్క్ ఉండేది. నౌ ఇట్స్ మోర్ ఆఫ్ మెషిన్స్ రాదర్ దెన్ హ్యూమన్. వీఆర్ నాట్ యూజింగ్ అవర్ మజిల్స్. మన కండల్ని మనం వాడట్లేదు. మనం మోకాల్లో చేసే వ్యాయామాలు చేయము, మన కింద కూర్చొని చేసే పని చేయము. సో బై డిఫాల్ట్ మన మజిల్స్లో ఉండే టోన్ పోతుంది. సో మన మోకాల్ పైన ఉన్న మజిల్స్, కింద ఉన్న మజిల్స్ అన్నీ కూడా ఒక లేమెన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దానికి ఉన్న పటుత్వం, దానికి ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోతాయి. సో మన బరువు అంతా తీసుకోవాల్సింది మోకాళ్ళు. అలా డ్యామేజ్ అవ్వడం ఒక ఎంటిటీ. రెండవది ఒబేసిటీ. తింటుంటాము, కరిగించము. ఎంత తింటున్నామో అంత శ్రమ పడట్లేదు. వి షుడ్ స్పెండ్ వాట్ యు కన్జ్యూమ్. అది మిస్ అవుతుంది, ఒబేసిటీ యాడ్ అవుతుంది. ఇన్హెరిటెడ్. ఇంతకుముందు ఇన్హెరిటెడ్ ఆప్షన్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు మనం తినే ఫుడ్ అంతా అడల్టరేటెడ్. సో జెనెటికల్లీ ఆల్సో ఆర్థరైటిస్ ఈజ్ ఇంక్రీజింగ్. దెన్ స్పోర్ట్స్ ఇంజురీస్, జిమ్ ఇంజురీస్. అలవాటు లేకుండా జిమ్ చేస్తూ ఉంటారు. ఎర్లీ స్టేజెస్లో జాయింట్ డ్యామేజెస్ వస్తూ ఉంటాయి. సో మెనీ థింగ్స్ టుగెదర్ పుట్ ఆన్. దెన్ రుమటాయిడ్స్ యాడ్ అవుతుంది, కీళ్ళ వాతం అండ్ థైరాయిడ్స్ ఎక్కువ అవుతున్నాయి స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల. అన్నీ కలిసి జాయింట్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అన్నిటికీ లైఫ్ స్టైలే ఒక కారణమా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్. ఇంకోటి మోకాలు చిప్ప అరుగుదల అంటారు, దానికి కారణాలు ఏంటి? అరుగుదల అనేది ఇక్కడ ఒక బ్రాడ్ టర్మ్ అండి. ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఎంటిటీ యాక్చువల్గా. మోకాల్ లోపల ప్రొటెక్టివ్ లేయర్స్ చాలా ఉంటాయి. కార్టిలేజ్ అని, మెనిస్కే అని, కుషన్స్ అని, క్రూషియేట్ లిగమెంట్స్ అని, కొలాటరల్ లిగమెంట్స్ అని చాలా ఉంటాయి. అవన్నీ కలిసి అరగడమే ఈజ్ బేసిక్ అరుగుదల. వాటిల్లో మెయిన్గా పోయేది కార్టిలేజ్ అండ్ మెనిస్కై. ఈ కార్టిలేజ్ అంటే ఏంటంటే ఒక ప్రొటెక్టివ్ కుషన్ కైండ్ ఆఫ్ థింగ్. రెండు ఎముకలకి ఎడ్జెస్లో ఉన్న కుషన్ ఈజ్ కార్టిలేజ్. ఇవి ఎప్పుడైతే అరుగుతాయో, అంటే కార్టిలేజ్ ఎప్పుడైతే ఆ లేయర్ పోతుందో బోన్ టు బోన్ టచ్ అవుతుంది. అదే మన నొప్పి కారణం. అది మెయిన్ రీజన్ ఫర్ పెయిన్. మోస్ట్ ఆఫ్ ద కాజెస్లో దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ పెయిన్. అంటే పెయిన్ ఏదైనా, అది మోకాళ్ళు నొప్పి కానీ ఇంకెక్కడైనా పెయిన్ మొదలైందంటే కాస్త రెస్ట్ తీసుకోవడమో, లేకుంటే పెయిన్ కిల్లర్ వేసుకోవడమో ఇలాంటివి చేస్తుంటారు. నిజంగా పెయిన్ కిల్లర్స్ అనేది వాడొచ్చా? ఐ విల్ టేక్ దిస్ క్వశ్చన్ పర్సనలీ. నేను అసలు పెయిన్ కిల్లర్ అనే పదాన్ని నమ్మనండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కిల్లింగ్ ద పెయిన్, ఐ బిలీవ్ ఇన్ కిల్లింగ్ ద కాజ్. పెయిన్ కిల్లర్ అనేది జస్ట్ దానికి టీహాఫ్ అనే ఒక ఎనీ టాబ్లెట్ ఫర్ దట్ మ్యాటర్, దానికి ఒక లైఫ్ పీరియడ్ ఉంటుంది. 6 hours, 10 hours, 12 hours, 24 hours అని. సో ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ ఉంటుందని బయటికి కనిపించే పెయిన్ని మాత్రం మనం తగ్గిస్తాం. రీజన్ కరెక్ట్ చేయనప్పుడు దిస్ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్, టైమ్ అండ్ అగైన్ వస్తూనే ఉంటుంది. అండ్ మీరు లోడ్ చేస్తూనే ఉంటారు. యువర్ డ్యామేజింగ్ యువర్ కిడ్నీస్ ఫస్ట్, దెన్ మీ జిఐ ట్రాక్. గ్యాస్ట్రైటిస్ వస్తుంది అంటే ఊరికే రాదు. లోడింగ్ విత్ మెడిసిన్స్ ఆఫ్ కోర్స్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఓకే, మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మోకాళ్ళ నొప్పులు కూడా చాలామంది ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి? అందరూ కాదండి, మీరు అడిగింది అందరూ ఫేస్ చేస్తూ ఉంటారనేది కాదు. చాలా మటుకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి
65-70 ఇయర్స్ వరకు ఒకవేళ ఇఫ్ యూ కుడ్ బీ వెరీ స్లిమ్ ఫిట్ ఎనర్జెటిక్ అండ్ మోకాల్లో ఉన్న మజిల్స్ని మీరు టోనింగ్ పెట్టుకుంటే అండ్ ఇన్హెరిటెడ్గా మీ ఫీచర్స్ మీ ఫ్యామిలీలో లేకపోతే యూ కెన్ డెఫినెట్లీ అవాయిడ్ ఆర్థరైటిస్ అండి. ఓకే, ఇట్స్ నాట్ దట్ 100% మనుషులకి రావాలని ఏం రూల్ లేదు. బ్యాడ్ లక్ కొద్దీ ఈ మధ్య ఇట్స్ ఇంక్రీజింగ్, అంతేకాని ఇట్స్ నాట్ ఎవ్రీవేర్. ప్రికాషన్స్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, మెయింటైన్ ద టోన్ ఆఫ్ క్వాడ్రిసెప్స్ అండ్ మీ థై మజిల్స్ టోన్ బాగా మెయింటైన్ చేస్తూ వెయిట్ రిడక్షన్ ఫోకస్ చేస్తే ఎర్లీ స్టేజెస్లోనే డాక్టర్ మీట్ అయినట్టయితే కనుక దాని స్పీడ్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే ర్యాపిడిటీ, అది అరుగుదల యొక్క స్పీడ్ని మనం డెఫినెట్లీ కంట్రోల్ చేయొచ్చు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ 65-70 ఇయర్స్ వరకు గనక మీకు ఆర్థరైటిస్ రాకపోతే తర్వాత స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటే ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించిందేనా? ఎస్, మోకాళ్ళ నొప్పులు అనే కాదు, ఆస్టియో ఇస్ బోన్ అరుగుదల. ఇట్స్ నాట్ జస్ట్ మోకాళ్ళు అనే కాదు, నీ జాయింట్స్తో పాటు షోల్డర్స్, ఎల్బోస్, ఎవ్రీవేర్. ఇట్స్ ఎ కామన్ టర్మ్. అంటే ఎముకల్లో గట్టిదనం లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని జనరల్గా పెద్దవాళ్ళు చెప్తుంటారు, అది నిజమేనా? చిన్న కన్ఫ్యూజన్ అండి ఇక్కడ, చాలా కామన్గా అందరికీ ఉండే కన్ఫ్యూజన్ ఇది. ఎముకల గట్టితనం ఇది పోరోసిస్, ఆస్టియోపోరోసిస్ అంటే పర్సే ఇండివిజువల్గా ఒక బోన్ తీసుకున్నట్టయితే బోన్ డెన్సిటీ ఉంటుంది, అంటే బోన్లో ఎంత కాల్షియం ఉంది, బోన్ యొక్క గట్టితనం ఏంటి అనేది పోరోసిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జాయింట్కి సంబంధించింది, అంటే ఎముకకి మధ్యలో ఉన్న స్పేస్ ఈజ్ ఎ జాయింట్కి సంబంధించింది ఆస్టియో ఆర్థరైటిస్. పోరోసిస్ని ఆస్టియో ఆర్థరైటిస్కి ఇంతకుముందు కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అలా ఎలా ఆలోచిస్తున్నారంటే అన్నిటికీ ఒక కామన్ షెల్టర్ కింద పెట్టేసేవాళ్ళు, అలా కోరిలేట్ చేసుకుంటున్నారు. బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ అండి, టోటలీ డిఫరెంట్. డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి గారు, అసలు ఈ పిఆర్పి ప్రాసెస్ ఎలా ఉంటుంది? పిఆర్పి ఈజ్ జస్ట్ చాలా సింపుల్ ఓపీడీ ప్రొసీజర్ అండి. దీనికి పెద్దగా అడ్మిషన్స్ కానీ టెస్ట్లు కానీ ఏది పెద్దగా అవసరం ఉండదు. ఇది ఎలా అంటే పేషెంట్ వచ్చాక యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి రైట్ ఎక్స్రే తీసుకొని ఈ పేషెంట్కి ఎన్ని పడుతున్నాయి అండ్ సపరేట్ ఈ పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. ఆ షెడ్యూల్ అనేది డెఫినెట్లీ పర్సనల్ షెడ్యూల్ అండి. అవుట్పుట్ కూడా డిఫరెంట్ ఉంటుంది, పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. దాని షెడ్యూల్ ప్రకారంగా ఫస్ట్ షాట్ ఒకవేళ అవసరం పడింది అనుకోండి, ఇఫ్ ఐ ఫీల్ ఇట్స్ గ్రేడ్ 4, డైరెక్ట్ పిఆర్పి వెళ్లకుండా నేను ఫస్ట్ ఇంకొంచెం లోడింగ్ డోస్ ఉంటుంది, జిఎఫ్సి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని కొంచెం హయ్యర్ డోస్ అది ఇస్తాను. అది ఇచ్చి నెక్స్ట్ షాట్స్ అన్ని పిఆర్పి ఇస్తాను. ఓకే, దీంట్లో ఏంటంటే పేషెంట్ బ్లడ్ శాంపిల్ డ్రా చేసి జిఎఫ్సికి అయితే ఒక 10 ml, పిఆర్పి అయితే 15 ml డ్రా చేసి, అది కూడా చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఉంటుంది. దాన్ని ప్రాసెసింగ్ చేస్తాం. ప్రాసెసింగ్ చేసి ఆపరేషన్ థియేటర్లో ఇన్స్టంట్ ఎక్స్రేకి ఒక మిషన్ ఉంటుంది, సియామ్ అని, స్టెరైల్ కండిషన్స్లో తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లో పర్ఫెక్ట్గా నీ జాయింట్లో మధ్యలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవ్వంగానే చాలామంది బయట ఐ డోంట్ నో, ఐ షుడెంట్ సే దిస్ పబ్లిసిటీ కోసం ఇది నొప్పి ఉండదు ఏదైనా అంటుంటారు, బట్ డెఫినెట్లీ ఇట్స్ పెయిన్ఫుల్ ఫర్ 1 day. అండ్ నొప్పి రాకపోతే నాకు భయం, ఎందుకంటే ఇది పని చేయట్లేదని. ఓకే, ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కానీ పిఆర్పి కానీ ఇంజెక్ట్ చేసినప్పుడు బాడీ షుడ్ రెస్పాండ్ విత్ పెయిన్. ఆ 1 to 1.5 day కాస్త మంటగా, కాస్త ఇబ్బందిగా, కాస్త వాపు వచ్చినట్టుగా, నడవడానికి ఇబ్బందిలాగా అనిపిస్తుంటుంది. టాలరబుల్, జస్ట్ టాబ్లెట్స్ అండ్ ఐస్ ప్యాక్ పెడితే తగ్గిపోతుంది. మీకు రిజల్ట్ అనేది జస్ట్ 4 to 5 daysలో స్టార్ట్ అయిపోతుంది. బట్ ఫ్రీగా నడవగలుగుతారా? ఫ్రీగా అంటే దట్స్ వాట్, అది ఇంప్రూవ్ అవుతుంది స్టేజ్ వైజ్. ఇది ఇట్స్ ఎ ప్రాసెస్ అండి. ఇది ఏదో సింగిల్ షాట్ ఇస్తే తగ్గిపోవడం లాగా కాదు, ఇట్స్ ఎ ప్రాసెస్. నేను ఆ రోజు చేసిన ఇంజెక్షన్ ద్వారా మన కార్టిలేజ్ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, ట్రిగర్ అవుతుంది. మన గ్రోత్ ఫ్యాక్టర్స్ వెళ్ళి మన కార్టిలేజ్ పైన, మిగిలిపోయిన కార్టిలేజ్ పైన యాక్ట్ చేసి కార్టిలేజ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో బాడీలో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో డెఫినెట్లీ బాడీ ఈజ్ బౌండ్ టు రెస్పాండ్, బాడీ అనేది రెస్పాండ్ అవుతుంది. అదే నొప్పి, మంట, వేడి, వాపు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. అది ఒకరిలో హాఫ్ డే ఉంటుంది, ఒకరిలో 3 days కూడా ఉంటుంది. పేషెంట్ టు పేషెంట్ వేరే అవుతుంది. పెయిన్ అయితే ఉంటుంది, పెయిన్ మైల్డ్ పెయిన్ ఉంటుంది. ఎవరిలో జస్ట్ ఒక 10లో ఒక్కరికి మాత్రం జస్ట్ హాఫ్ డే ఉండి తగ్గిపోతుంది, చెప్పలేం. మోకాళ్ళ నొప్పులు ఉన్న ఎవరైనా పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? ఎలాంటి వారైనా, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ పేషెంట్స్ అయినా? ఎస్, డయాబెటీస్, ఒబేసిటీ, థైరాయిడ్స్, హైపర్టెన్సివ్స్, ఇవేవి, కార్డియాక్ పేషెంట్స్, చాలామంది స్టెంటింగ్ అవుతుంటుంది. స్టెంటింగ్ అయిపోవడం వల్ల రీప్లేస్ చేయలేం. కార్డియాక్ స్టెంటింగ్ వింటూనే ఉంటారు. ఈ కార్డియాక్ పేషెంట్స్కి టీకేఆర్ రీప్లేస్మెంట్ అనేది నో వే, ఎందుకంటే ఆ రిస్క్ తీసుకోం. అలాంటి పేషెంట్స్ కూడా ఇది చేయొచ్చు. ఇది సింపుల్ అండి. ఇక్కడ మేము బయట నుండి నథింగ్ ఈజ్ గివెన్. పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, కాంప్లికేషన్స్ ఉండవు, ఎక్సెప్ట్ స్కిన్ క్యాన్సర్స్ ఉన్న కండిషన్స్కి మాత్రం ఐ డోంట్ సజెస్ట్ దిస్.
ఎందుకంటే దెర్ ఇస్ ఎ స్టడీ స్కిన్ కండిషన్స్లో ఇది ఇవ్వద్దు అని చెప్పారు. ఆ కండిషన్ మాత్రం ఐ సెడ్ నో. మిగతా ట్రీట్మెంట్స్ కంటే పిఆర్పి అనేది మోకాళ్ళ నొప్పులకు బెస్ట్ ఆప్షన్ కింద చెప్తారా? బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ సర్జరీ. ఇంతకుముందులాగా స్టేజ్ 2కే రీప్లేస్మెంట్ చేయడం అవన్నీ అవసరం లేదు. స్టేజ్ 3కి అవసరం లేదు. స్టేజ్ 4 వచ్చేసి మోకాలు కంప్లీట్గా వంకరైపోయినాయి, ఇంకా పెయిన్ సివియారిటీ 8/10 ఉంది. అలాంటి వాళ్ళు మాత్రం సర్జరీకి వెళ్ళి, మిగతా వాళ్ళందరికీ దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. అంటే పిఆర్పి అనే ట్రీట్మెంట్స్ అనేది ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. పిఆర్పి ట్రీట్మెంట్ exactly. అనేది పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే ఎలాంటి డాక్టర్ని చూస్ చేసుకోవాలి? సబ్జెక్ట్ తెలిసిన డాక్టర్ని చూస్ చేసుకోవాలి. అంటే కామన్ పీపుల్కి ఎలా తెలిసేది? అవుట్పుట్ అండ్ ఫీడ్బ్యాక్స్ మేబీ, ఆన్లైన్ ఫీడ్బ్యాక్స్ మేబీ, సక్సెస్ రేట్ అన్నీ చూసి వెళ్ళాలి, ఏది పడితే అది వెళ్ళి చేసుకోకూడదు అంటారు, అంతేనా? యాజ్ చెప్పాను కదా, జస్ట్ పిఆర్పి ఇవ్వడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అండ్ డీల్ అండి. క్వాంటిఫైయింగ్ ఏ పేషెంట్కి ఎన్ని కావాలి, ఎంతెంత గ్యాప్తో కావాలి, ఏ పొజిషన్లో కావాలి, ఆ క్వాంటిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్. దాన్ని బట్టి అవుట్పుట్ ఉంటుంది. ఒక్కొక్కసారి సింపుల్ పిఆర్పి సరిపోలేదు అనుకోండి, వి గో విత్ జిఎఫ్సి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఒక్కొక్కసారి దానికి సరిపోలేదు అనుకోండి, వి గో విత్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. అంటే ఇవన్నీ కూడా సర్జరీకి ఆల్టర్నేటివ్సే. మళ్ళీ చెప్తున్నాను, సర్జరీ చేయడం చాలా ఈజీ. 3 hours వీ కెన్ డూ దాట్, ఆర్ 2 hours వీ కెన్ డూ దాట్. బట్ న్యాచురల్ జాయింట్ని కాపాడుకోవడమే మంచిది, సహజ సిద్ధం. సో అందుకు మీరు 4th స్టేజ్ వరకు మీరైతే వెయిట్ చేస్తారు, సర్జరీ అసలు చేయరు. డెఫినెట్లీ. దానికి ముందు బెటర్ ఆప్షన్ ఏంటంటే పిఆర్పి. అది ఎవరైనా చేసుకోవచ్చు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, అంతేనా? ఇప్పటివరకు ఉన్న సైన్స్ మాత్రం అదే చెప్తుంది. పిఆర్పికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. పిఆర్పి కాకుండా మిగతా ఆప్షన్స్ ఏముంటాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్? ఇందాక మధ్యలో ఒక పాయింట్ చెప్పాను నేను, అది పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది ఒకవేళ పేషెంట్కి సరిపోలేదు అనిపించింది అనుకోండి, ఆర్ సమ్ స్పోర్ట్స్ ఇంజరీ ఉంది పాస్ట్లో, ఆర్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉంది, అలాంటి వాళ్ళకి డబుల్ లోడింగ్ చేస్తాం. అది గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. అది కొంచెం డైరెక్ట్ ఎండ్ ప్రోడక్ట్, అది ఇస్తాం. అది కూడా ఒకవేళ పేషెంట్స్కి ఇంకా అగ్రెసివ్గా కావాలి, ఆర్ నాకు సమ్ ర్యాపిడ్గా కావాలి, నాకు ఇన్స్టెంట్గా అయిపోవాలి, నాకు 15 daysలో యూఎస్ ఫ్లైట్ ఉంది, ఐ కాంట్ కమ్ బ్యాక్, నాకు అన్ని ఇంజెక్షన్స్ తీసుకోవడానికి నాకు టైం లేదు, ఐ కాంట్ వెయిట్ ఫర్ సో లాంగ్, మీరు 2 months అంటున్నారు, 2 months నాకు టైం లేదు, అలాంటి వాళ్ళకి మేము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కూడా చేస్తాం. అంటే ఏంటంటే మోకాలు చుట్టూతా పెయిన్కి కారణమైన నర్వ్ ఉంటుంది, జెనికులర్ నర్వ్ అని. ఆ నర్వ్ని బ్లాక్ చేస్తాం, బ్లాక్ మాత్రం చేస్తాం. దాన్ని కాల్ చేయడం కానీ, దాన్ని డ్యామేజ్ చేయడం కానీ కాదు. ఐ జస్ట్ బ్లాక్ ద నర్వ్. అంటే మోకాలు చుట్టూతూ ఉన్న పెయిన్ అనే స్పర్శని బ్రెయిన్కి వెళ్లకుండా ఆపేస్తాం. అలా అని నర్వ్ని డ్యామేజ్ చేయం, అలా అని సర్జరీ చేయం. దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? నో. ఎందుకు ఉండవు అంటే, మళ్ళీ అందుకే చెప్పాను ఇందాక, నేను నర్వ్ని డ్యామేజ్ చేయను, కాల్చను, బర్న్ చేయను. పెయిన్ అనే సెన్సేషన్ని మాత్రమే బ్లాక్ చేస్తాను. మిగతా సెన్సేషన్స్ అలాగే ఉంటాయి. మీకు సపోజ్ టెంపరేచర్ చేంజ్ ఉంది, అక్కడ వాళ్ళకి తెలుస్తుంది, స్వెట్టింగ్ వస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. ఓన్లీ థింగ్ పెయిన్ మాత్రం పర్సీవ్ చేయదు బ్రెయిన్. అది 2 to 5 years వరకు, ఆన్ అన్ యావరేజ్ 3 to 4 is proven వరకు వాళ్ళకి ఇష్యూస్ ఆ ఉంటాయి. తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ ఆ లోపు మళ్ళీ నర్వ్ అనేది రీజనరేట్ అవుతుంది. సో మళ్ళీ అప్పుడు స్టేజింగ్ బట్టి, అప్పుడు ఏంటి స్టేజ్, ఏ స్టేజ్లో ఉంది, ఏమైనా అవసరమా, దాన్ని బట్టి వి ప్లాన్. అఫ్కోర్స్ ఈ నర్వ్ అబ్లేషన్తో పాటు కూడా మనం పిఆర్పి షాక్స్ ఇస్తూ ఉంటాం, సో దట్ లోపల కార్టిలేజ్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది సైమల్టేనియస్లీ. స్పోర్ట్స్ ఇంజురీస్ అయినప్పుడు కానీ, అనుకోకుండా మోకాలు చిప్పకు మోకాలికి దెబ్బ తగిలినప్పుడు కానీ, అప్పుడు ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్? స్పోర్ట్స్ ఇంజురీస్ యూజువల్లీ ఎలా ఉంటాయంటే అండి, ఇందాక మీరు మోకాలు చిప్ప అన్నారు కదా, దట్ ఇస్ పటెల్లా వెనుక భాగంలో ఉండే కార్టిలేజ్ ఒక చిన్న ఎంటిటీ. వాటితో పాటు మోకాల్ లోపల ఉండే క్రూషియేట్ లిగమెంట్స్ అని రెండు థై బోన్, లెగ్ బోన్ ఉంటే, రెండింటి మధ్యలో ఇలా కనెక్షన్స్ ఉంటాయి. ఏసీఎల్, పీసీఎల్ అంటాం. ఇలా క్రిస్ క్రాస్గా ఉంటాయి లిగమెంట్స్. వాటితో పాటు మధ్యలో 2 cushions ఉంటాయి, మెనిస్కే అంటాం. ఇవి ఇంజూర్ అవుతూ ఉంటాయి. యూజువల్లీ ఏసీఎల్ విత్ మెనిస్కస్. ఇలా నిల్చొని పరిగెట్టప్పుడు తిరిగేస్తారు. చెప్పడానికి ఫన్నీగా అనిపిస్తుంది, బట్ నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ ఇది అర్థమవుతుంది. చికెన్ లెగ్ పీస్లో జాయింట్ ఎప్పుడైనా గమనించినట్టయితే, దాని ఎండ్స్లో ఒక వైట్ కలర్వి సన్నగి పట్టిల్లాగా ఉంటాయి, చిన్న థ్రెడ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అవే లిగమెంట్స్. ఓకే, అవే మనలో కూడా ఉంటాయి. మైట్ సౌండ్ ఫనీ, బట్ ఎస్, సేమ్ అలాగే ఉంటాయి. అండ్ అనాటమీ కూడా సేమ్ ఉంటుంది బాడీలో. సో ఎప్పుడైతే పాదం ఫిక్స్ చేసి థై రొటేట్ అవుతుందో, ఓకే, ఆ రొటేటరీ మూమెంట్లో మధ్యలో ఉన్న కనెక్షన్స్ తెగిపోతాయి. అవే ఏసీఎల్, మెనిస్కే అవన్నీ.
వీటికి ఎలా అంటే కంప్లీట్ టేర్ అయిపోయింది అనుకోండి, ఈ పిఆర్పి కానీ ఫిజియో కానీ టాబ్లెట్స్ కానీ హెల్ప్ చేయవు. ఎందుకు చేయవంటే సింపుల్, కనెక్షన్ కంప్లీట్గా కట్ అయిపోయింది. సో మళ్ళీ మనము కనెక్షన్ క్రియేట్ చేయాల్సిందే. అదే ఏసీఎల్ కానీ మెనిస్కే కానీ పార్షియల్గా కొంచెం గ్రేడ్ 1 టేర్ అంటాం, జస్ట్ కొన్ని ఫైబర్స్ సపరేట్ అవడం, ఓకే, చిన్న ఏరియాలో చిన్న టేర్ అవడం లాంటిది జరిగింది అనుకోండి, అప్పుడు ఎస్ మీరు అన్నట్టుగా పిఆర్పీస్ కానీ జిఎఫ్సీస్ కానీ దానికి హెల్ప్ అవుతాయి. కంప్లీట్ టేర్ అవుతే మాత్రం వాట్ వీ డూ ఆర్ ఐఎమ్ సపోజ్ టు డూ ఈజ్ కీ హోల్ సర్జరీ అండి. దాంట్లో మనం చిన్న సర్జరీ అనగానే ఏదో భయపడేది ఏదో ఉండదు. సర్జరీ ఆ పదమే భయంకరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ బట్ సర్జరీ ఇస్ జస్ట్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. సర్జరీ అనే దాన్ని భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే కీ హోల్ సర్జరీస్ని పేషెంట్కి లిటరలీ నాకు పేషెంట్ మధ్యలో మానిటర్ పెట్టేసి ఎవ్రీ సింగిల్ స్టెప్ చూపించుకుంటూ చేస్తాను. ఇది డ్యామేజ్ అయింది, దీనికి ఇది వెయ్యాలి, ఇది చిరిగింది, దీన్ని ఇలా కుట్టేసి అతికించాలి, సో నథింగ్ టు వరీ, ఇది కార్టిలేజ్ పోయింది, దీన్ని లేజర్ థెరపీ చేయాలి, దానికి బీమ్యాక్ ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి. సో వాట్ ఐ వాంట్ ఈజ్ దట్ మై పేషెంట్ షుడ్ నో ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. నేను చేసే ప్రతి పని నా పేషెంట్కి తెలియాలి. దట్ ఈస్ ఐ ఫాలో, ఐ ప్రాక్టీస్. సో దాంట్లో ఏంటంటే చిన్న కీహోల్ సర్జరీ, కీహోల్ ప్రొసీజర్, చిన్న 1 సెంటీమీటర్ హోల్స్ 2 పెట్టి దాంతో ఇవన్నీ రిపేర్ చేసేసి వస్తాం స్పోర్ట్స్ ఇంజరీస్లో. చేసిన తర్వాత ఎస్ మీరు అడిగినట్టుగా పిఆర్పి అనేది ఇచ్చినట్టయితే ఇట్ విల్ డెఫినెట్లీ ఫాస్టర్ ద హీలింగ్ చాలా తొందరగా అయిపోతుంది. ఏ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయని అవసరం లేదు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో, అంతేనా? అందుకే అది రేంజ్ హాస్పిటల్ అయింది. అందుకే ట్రీట్మెంట్ రేంజ్. కొన్నిసార్లు మీలాంటి డాక్టర్స్ ఖచ్చితంగా సర్జరీ చేయాలి, సర్జరీనే దానికి పరిష్కారం అని చెప్తారు. ఎలాంటి టైంలో ఈ మోకాల నొప్పులకు సర్జరీ సజెస్ట్ చేస్తారు? దీనికి ఇన్ డెప్త్ చెప్పాల్సి ఉంటుందండి. ఎందుకు అంటే సర్జరీ అనేది ఇట్స్ అన్ ఈజీ థింగ్. 2 to 3 అవర్స్లో అయిపోయే ప్రక్రియ, చిన్నది. జస్ట్ ఇంతకుముందు ఒక 5 years 10 years బ్యాక్ మోకాలు మార్పిడి అంటే చాలా పెద్దగా కనబడేది. బట్ నౌ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఉన్న జాయింట్ని మనకి సహజంగా న్యాచురల్గా పుట్టుకతో వచ్చిన మోకాల్ని కాపాడుకోవడమే చాలా కష్టం. రీప్లేసింగ్ ఇస్ వెరీ ఈజీ. సో సర్జరీ ఎప్పుడు చేస్తామంటే దానికి కొన్ని క్లాసిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని డివిజన్స్ లైక్ 1 2 3 4 గ్రేడింగ్స్ ఉంటాయి. నేను పర్సనల్గా గ్రేడ్ 4 వచ్చే వరకు నేను ఆపరేషన్ చేయను, ఆర్ అట్లీస్ట్ ఏజ్ 60 to 65 వచ్చే వరకు నేను ఆపరేషన్ చేయను. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే పేషెంట్స్ కూడా చాలామంది నాకు 50 ఏళ్ళకి మొత్తం అరిగిపోయినాయి మార్చేసేయండి అని పేషెంట్సే అడుగుతున్నారు. నో, దెర్ ఇస్ థింగ్ ఇప్పుడు రీప్లేస్ చేయడం ఇస్ ఈజీ. యాజ్ ఐ టోల్డ్ యూ 50 yearsకి చేసామనుకోండి, మళ్ళీ 70 నుంచి 75కి మళ్ళీ రివిజన్ చేయాల్సి రావచ్చు, విచ్ ఈస్ టఫర్. ప్రైమరీ రీప్లేస్మెంట్ అంటే ఫస్ట్ టైం చేసే రీప్లేస్మెంట్ ఈజ్ ఈజియర్. ఒకవేళ రివిజన్కి 20 to 25 years తర్వాత వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, దట్ ఈస్ టఫర్. సో చేయాల్సి వస్తే ఫస్ట్ సర్జరీని మనం 60 to 65 వరకు పోస్ట్పోన్ చేసుకోగలిగితే థింగ్స్ విల్ బి బెటర్. అంటే 4th grade వచ్చే వరకు మీరు సర్జరీ సజెస్ట్ చేయరు? నేనైతే చేయనండి. 4th లో కూడా ఐ ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఈ స్టార్టింగ్ 3 stagesలో ట్రీట్మెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి మోకాళ్ళ నొప్పులకి? ఈ లాస్ట్ 1 to 2 years నుండి అందరం వింటున్న పదమేనండి ప్లాస్మా థెరపీ అని. ఇది కొత్త పదం అసలు కాదు, పిఆర్పీస్ అని. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ న్యూ థింగ్. అఫ్ కోర్స్ నాట్ వెరీ మచ్ ఎస్టాబ్లిష్డ్ మన ఇండియాలో, అండ్ మెయిన్లీ మన సౌత్ ఇండియాలో నాట్ మచ్ ఎస్టాబ్లిష్డ్. బట్ యా, నార్త్ ఇండియాలో అండ్ అక్రాస్ ఇటలీ, స్పెయిన్, జర్మనీ, యూకే అంతటా కూడా ఇట్స్ వెరీ 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 అడ్వాన్స్డ్ అండ్ ర్యాంపెంట్గా చాలా కామన్గా తీసుకుంటున్న ఇంజెక్షన్ ప్లాస్మా థెరపీ, పిఆర్పి. వీటితో మనం ఇట్స్ లైక్ ఎవ్రీ స్టేజ్ తగ్గట్టుగా ఏ స్టేజ్ ఉంది, టిబియో ఫెమరల్ జాయింట్ ఎలా ఉంది, పటలో ఫెమరల్ జాయింట్ ఎలా ఉంది, ఎక్కడ ఆస్టియోఫైట్స్ ఉన్నాయి, ఎక్కడ ఎంత డెఫిసిట్ ఉంది, ఎక్కడ ఎంత డిఫార్మిటీ ఉంది, ఎక్కడ ఎంత కార్టిలేజ్ పోయింది అనేది కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి. పేషెంట్ని చూసి పేషెంట్ టు పేషెంట్ ఎగ్జామిన్ చేసి, ఓకే ఈవిడికి ఈ ప్రాబ్లం ఉంది, ఈయనకి ఈ ప్రాబ్లం ఉంది, ఈయనకి ఇక్కడ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఇతనికి ఇక్కడ కూడా ఇవ్వాలి, ఈయనకి ఇన్ని ఇంజెక్షన్స్ పడతాయి, ఈయనకి ఇన్ని గ్యాప్తో పడతాయి, ఇతనికి ఇంత % రిలీఫ్ వస్తుంది అని ఇట్స్ లైక్ ఒక క్యాల్కులేషన్ లాగా ఉంటుంది. సో పేషెంట్ ఎగ్జామిన్ చేసుకొని, ఎక్స్రే తీసుకొని, ఇఫ్ నీడెడ్ ఎంఆర్ఐ తీసుకొని, అండ్ రేర్లీ ఎంఆర్ కార్టిగ్రామ్ అని ఒకటి ఉంటుంది, అంటే కార్టిలేజ్ ఎలా ఉందో కూడా చూసుకొని, దెన్ వీ సెగ్రిగేట్ థింగ్స్. ఈ పేషెంట్కి ఇన్ని షార్ట్స్ పడతాయి, 3 or 4 shots ఆర్ 5 shots ఆర్ 2 shots కూడా సరిపోతున్నాయి. సో లేదంటే పిఆర్పితో పాటు ఇంకేమైనా యాడ్ చేయాలా, జిఎఫ్సి అనేది యాడ్ చేయాలా, లేదంటే సిఆర్ఎఫ్ఏ అనేది యాడ్ చేయాలా అనేది వి సెగ్రిగేట్ థింగ్స్. ఇంకోటి స్టెమ్ సెల్స్ అనేది కొత్తగా వింటున్నాం, అది మోకాళ్ళ నొప్పులకి కూడా చేస్తారా, మీరు చేస్తారా? చాలా మంది ఇక్కడ చాలా చిన్న మిస్కన్సెప్షన్లో ఉన్నారండి. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్, స్టెమ్ సెల్స్ ఆర్ డిఫరెంట్.
స్టెమ్ సెల్స్ అనేవి ఇలా ఇప్పుడు ఐ టెల్ యూ పిఆర్పి అని చెప్పాను, ప్లాస్మా థెరపీ. అదేంటంటే మన రక్తనాళాల నుంచి రక్తం తీసి ఓకే దాన్ని ఇన్స్టెంట్గా ప్రాసెసింగ్ చేసి అదే పేషెంట్కి మోకాల్లో ఎక్కడ తరిగిపోయిందో అక్కడ ఇంజెక్ట్ చేయడం ఈజ్ పిఆర్పి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ జిఎఫ్సి అనేది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే, కాకపోతే ప్రాసెసింగ్లో కాస్త డిఫరెన్స్ ఉంటుంది అండ్ అవుట్పుట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్టెమ్ సెల్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అది పేషెంట్కి ఇలా ఇన్స్టెంట్గా బ్లడ్ తీసి పంపించేది కాదు. ఒకటి మెటర్నల్ బ్లడ్ అప్పుడు పుట్టినప్పుడు తీసేది, లేదా పేషెంట్ యొక్క స్పైనల్ కార్డ్ నుండి తీసేసి అది క్రయో ప్రిజర్వేషన్ అంటాం. అంటే మన దగ్గర ఇండియాలో ముంబై, పూణే, ఢిల్లీ అండ్ రీసెంట్లీ ఒకటి బెంగళూరులో స్టార్ట్ అవుతుంది. ఈ 4 ప్లేసెస్లోనే దేర్ ఇస్ అ ప్రిజర్వేషన్. హైదరాబాద్ కూడా ప్రపోజల్ ఉంది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ హెస్ కమ్. వాటిల్లో ఆల్మోస్ట్ 15 to 20 days దాన్ని ప్రిజర్వ్ చేసి దానిలో ఉండి రియల్ మెటర్నల్ సెల్స్ అంటే మదర్ బ్లడ్, పేగు, కార్డ్, ప్లాసెంటా అని పదాలు వింటుంటాం కదా, దాంట్లో ఉన్న మెటర్నల్ సెల్స్ లాంటివి తీసి దాన్ని ఇంజెక్ట్ చేస్తారు. అది రెగ్యులర్ చాలా ప్రాసెస్ తో కూడుకున్నదేమో. ఎగ్జాక్ట్లీ చాలా మందికి భయం ఉంటుంది ఇదంతా ఉంటుందంటే. ఇది రియాలిటీ. అందరూ ఏంటంటే ప్లాస్మా థెరపీకి అది గ్రోత్ ఫ్యాక్టర్స్ కి స్టెమ్ సెల్స్ కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్టెమ్ సెల్స్ అనేది ఇలా ఆర్థరైటిస్ అన్నిటికీ రొటీన్గా వాడాల్సిన అవసరం కూడా రాదు. అవి క్యాన్సర్ పేషెంట్స్కి, ఏమైనా పెద్ద పెద్ద నాన్ హీలింగ్ ఫ్రాక్చర్స్కి అవసరం ఉంటే అలాంటి వాటికి వాడుతూ ఉంటాం తప్ప నెవర్ ఫర్ సచ్ కేసెస్. మోకాళ్ళ నొప్పులకి పిఆర్పి అనేది ఎంతవరకు పరిష్కారం చూపుతుంది? ఇది డిపెండ్స్ ఆన్ సర్జన్ టు సర్జన్, పేషెంట్ టు పేషెంట్. దిస్ ఈజ్ నెవర్ అన్ అక్యురేట్ థింగ్. పర్సనల్లీ నాకు ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ మై పేషెంట్స్ ఆర్ హ్యాపీ విత్ పిఆర్పీస్. ఇక్కడ అవుట్పుట్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ పేషెంట్స్ అండి. పేషెంట్ యొక్క స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్, పేషెంట్ యొక్క బరువు, వాళ్ళ స్లీప్ అండ్ డైట్, వాళ్ళ ఇమ్యూనిటీ, వాళ్ళ బ్లడ్లో ఉన్న నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇంజెక్షన్ తర్వాత వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్, వాళ్ళ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అలవాట్లు, అండ్ ఫ్రమ్ సర్జన్ పాయింట్ ఆఫ్ డిపాజిషన్ ఆఫ్ పిఆర్పి, అక్యురసీ ఆఫ్ ఇట్, ఎబిలిటీ టు క్వాంటిఫై ఎన్ని అవసరం పడతాయి, ఎన్ని ఇంజెక్షన్స్ అవసరం పడతాయి, ఆ కరెక్ట్ నెంబర్ ఆఫ్ షాట్స్, ఆ నెంబర్ ఆఫ్ గేప్తో ఇస్తేనే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. నాకు ఫైనల్గా చిన్న డౌట్ ఏంటంటే, పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎన్నాళ్ళ వరకు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి? వెరీ ఫైన్ క్వశ్చన్. దిస్ ఈజ్ నెవర్ ఫిక్స్డ్ థింగ్. 1+1 2 అని ఖచ్చితంగా చెప్పినట్లే చెప్పలేము. ఎందుకు? ఐ టెల్ యూ. నేను ఎగ్జాక్ట్లీ కార్టిలేజ్ ప్రొడక్షన్కి ఎంత అవసరమో అంత నేను క్వాంటిఫై చేసి కరెక్ట్ పొజిషన్లోనే ఇచ్చేస్తాను. ఇంటికి వెళ్ళాక జాగ్రత్తలు పాటించకపోతే, ఇంటికి వెళ్ళిన 2 weeksలోనే వాళ్ళు జంప్ చేసి స్క్వాట్ చేసేసి దాన్ని డ్యామేజ్ చేస్తే, ఇంటికి వెళ్ళగానే వాళ్ళు వెయిట్ గెయిన్ అయితే, సో అవుట్పుట్ అనేది మల్టీ ఫ్యాక్టర్స్ కలిపి చెప్పడానికి ఉంటుంది. నెవర్ అ సింగిల్ ఎంటిటీ బట్టి అవుట్పుట్ చెప్పడానికి ఉండదు. బట్ ఆన్ అన్ యావరేజ్ వర్స్ట్ సినారియో ప్రూవెన్ థింగ్ ఈజ్ 2 to 5 years. ఒకవేళ స్టేజ్ 2లో కనుక వచ్చినట్టయితే అది అడ్వాన్స్ అవ్వడం మనం ఆల్మోస్ట్ 10 years వరకు పోస్ట్పోన్ చేసేయచ్చు. అంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది, అంతేనా? డెఫినెట్లీ. కానీ ఇక్కడ ఐ టెల్ యూ వన్ థింగ్. నేను వాట్ ఐ డూ ఇస్ ఇంతవరకు డ్యామేజ్ అయిన కార్టిలేజ్ నేను రిపేర్ చేసేస్తాను. ఓకే, ఐ టేక్ యువర్ నీస్ అట్లీస్ట్ 5-10 years వెనక్కి తీసుకెళ్ళిపోతాను. ఈ నెక్స్ట్ ఎలా కాపాడుకుంటారనేది పేషెంట్ చేతిలో ఉంటుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఈ ప్రోగ్రాం చూస్తూ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు? మీ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ, మిమ్మల్ని కన్సల్ట్ అయ్యేది ఎలా? KPHB రోడ్ నెంబర్ 4లో ఒకటే ఉందా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్? సో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అని ఉంటుంది. ఐ విల్ బీ దేర్ ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్. మోర్ దెన్ టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్ అండ్ లైక్ కాల్స్ కన్నా ఇట్స్ లైక్ పేషెంట్ ఎగ్జామిన్ చేయాలి. చాలామంది ఆల్మోస్ట్ ఈవెన్ టుడే అట్లీస్ట్ 50 calls per day చేస్తుంటారు. జస్ట్ ఎక్స్రే పంపించి దే వాంటెడ్ టు నో ఇన్ డెప్త్. ఇన్ డెప్త్ జస్ట్ ఎక్స్రే చూసి చెప్పడం అవ్వదు. ఎక్స్రేలో గ్రేడ్ 3 ఉండొచ్చు, కానీ పేషెంట్ కంఫర్ట్ చాలా తక్కువ ఉండొచ్చు. సో అలా కంపేర్ చేయకుండా పేషెంట్ని చూసినట్టయితే ఐ కెన్ గివ్ పర్ఫెక్ట్ పిక్చర్. ఎగ్జామిన్ చేసి ఐ నీడ్ టు సీ ఫ్యూ థింగ్స్, లుక్ ఫర్ ఫ్యూ థింగ్స్ క్లినికలీ ఆల్సో. మనిషి కాల్ చూసి చెప్పడానికి ఉంటుంది. దెన్ ఐ కెన్ గివ్ అన్ అక్యురేట్ అవుట్పుట్. అంటే మోకాళ్ళ నొప్పులతో అసలు బాధపడిన అవసరం లేదు, మంచి సొల్యూషన్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్.